ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో పని చేస్తున్నా, నాకు కూడా పరలోక రాజ్యంలో చోటు ఇస్తారేమో పరలోకపు తండ్రి. నేను పోవచ్చు ఉన్నాను పరలోకము, 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 నేను పోవచ్చు ఉన్నాను పరలోకము. సిస్టర్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను పరలోకానికి వెళ్తున్నాను. నేను మీతో వస్తాను. మీరెలా వస్తారు? ఏం అర్హత ఉందని వస్తారు? అవునా? అయితే మీకేం అర్హత ఉంది పరలోకానికి వెళ్ళడానికి? నాకే అర్హత ఉంది. ఎందుకంటే మా డాడీ చాలా పెద్ద పాస్టర్, చాలా మందికి సేవ చేశారు, ఎన్నో ఆత్మలు రక్షించారు. మాకు చాలా కార్లు బంగ్లాలు అన్నీ ఉన్నాయి. అందులో నేను కూడా సేవ చేశాను. నాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది పరలోకానికి వెళ్ళడానికి? ఓ అలానా? అలా అయితే నేను ఒక పెద్ద మోడల్ని, నీకన్నా అందంగా ఉంటాను, మోడల్లో నేను ఫస్ట్. నాకు పరలోకంలో చోట్లేదా? అవునా? సరే రండి వెళ్దాం. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు. మేము పోవచ్చు ఉన్నాము హలో సిస్టర్స్, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి వెళ్తున్నాం. అవునా? అయితే మీతో పాటు నేను కూడా వస్తాను సిస్టర్, ప్లీజ్. మీకేం అర్హత ఉంది పరలోకానికి? అయ్యో సిస్టర్, ఏంటంట మాట అనేసారు. నేను ఈ ప్రపంచంలోనే పెద్ద డాన్సర్ని. నాకు బెస్ట్ డాన్స్ అవార్డ్స్ పెద్ద పెద్దవే చాలా వచ్చాయి. నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను డ్యాన్స్ వేసినంటే అందరూ చప్పట్లు కొడతారు. అంతేకాకుండా నేనన్నా నా డ్యాన్స్ అన్న ప్రజలందరికీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే నేను వేసే డ్యాన్స్ చూసి చాలామంది ఆశ్చర్యపడేవారు. నాకెందుకు అర్హత లేదు మీతో పాటు రావడానికి? అవునా? అయితే పదండి. పోవచ్చు ఉన్నాను పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము హలో పరలోకం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎక్కడికి వెళ్తున్నారు? మేమందరం పరలోకానికి వెళ్తున్నాము. నేను కూడా రావచ్చా? అవునా? మీరెందుకు వస్తారు? మీకేం అర్హత ఉంది రావడానికి? అయ్యో బ్రదర్, నేనెవరో మీకు తెలీదా? తెలీదే. నేను పెద్ద సినిమా యాక్టర్ని. నాకు ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి. ఎన్నో రాజకీయ నాయకులు సన్మానం చేశారు. నా మూవీ ఆడిందంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు అల్లరి చేశారు. సో నాకు కూడా అర్హత ఉంది పరలోకానికి రావడానికి. ఓకే సరే, వచ్చేయండి. పోవచ్చు ఉన్నాము పరలోకంకి, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. అయ్యా, ఎక్కడ వెళ్తారు మీరంతా? మేము పరలోకానికి వెళ్తున్నామండి. అవునా? నేను కూడా వస్తాను మీతో పాటి. ఏం అర్హత ఉందని మీరు రావడానికి పరలోకానికి? నాకు అర్హత లేదంటారా? ఎంతో మందికి గొప్ప నాయకుడు నేను. ఎంతో మందికి ప్రజలకు సేవ చేశాను. ప్రతి ఒక్కరికి పేదలకు ఇల్లులు కూడా కట్టించాను. నాకు అర్హత లేదంటారా? పేదలకి డబ్బులు కూడా సాయం చేశాను. ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేశాను. కాబట్టి నేను కూడా మీతో పాటు పరలోకానికి వస్తాను. సరే రమ్ము. పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకంకు, మేము పోవచ్చు ఉన్నాము. హలో, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేమందరం పరలోకానికి నేను వెళ్తున్నాము. కూడా మీతో పాటు పరలోకానికి వస్తాను. మీరెందుకు వస్తారు పరలోకానికి? మీకేం అర్హత ఉంది? నాకు అర్హత లేదంటారా? నేను గొప్ప ధనవంతుణ్ణి. అవునా? నాకు అర్హత లేదంటారా? ఎంత డబ్బు సంపాదించాను నేను. మిమ్మల్ని కూడా కొనగలిగిన డబ్బు నా దగ్గర ఉంది.
చంద్రమండలానికి కొనంత డబ్బు నా దగ్గర ఉంది. మీరు నాకు అర్హత లేదంటారా పరలోకానికి వెళ్ళడానికి? సరే మాతో పాటు వచ్చేయండి. చూన్నాము పరలోకంకు, మేము పోవుచున్నాము పరలోకంకు. సిస్టర్ సిస్టర్ మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు సిస్టర్? ఉన్నాము పరలోకం. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు సిస్టర్? పరలోకం. నేను కూడా వస్తాను సిస్టర్. మీరెలా వస్తారు పరలోకానికి? నాకు కూడా పరలోకం వెళ్ళాలంటే చాలా ఇష్టం. పరలోకపు తండ్రిని చూడాలనుకుంటున్నాను సిస్టర్. నీ ఫేస్ చూసుకున్నావా ఎట్లుందో? నేను కూడా నువ్వు ఎట్లా వస్తాను వస్తావు సిస్టర్, మీతో పాటు పరలోకానికి? తీసుకెళ్ళండి అయ్యో, నీకు అసలు పరలోకంలో చోట్లేదు. సిస్టర్. నన్ను కూడా తీసుకెళ్ళండి సిస్టర్. నీ ఫేస్ చూసినావా ఎట్టుందో? నీకు ఏ అర్హత ఉందని? నీకు అసలు అర్హతే లేదు పరలోకం రావడానికి. తొయ్యండి, తొయ్యండి. నాకు పరలోకంలో కూడా అర్హత లేదంటున్నారు వీళ్ళు, ఇక్కడ అర్హత లేదు. నాకెక్కడా అర్హత లేదు అసలు. ప్రైజ్ ది లార్డ్. పరలోకపు తండ్రి, నేను పాస్టర్ కూతురుని వచ్చాను తండ్రి, తలుపు తీయరా? నీవు పరలోకమునకు అర్హురాలివి ఏమాత్రమును కావు. పరలోకపు తండ్రి, నేను ఒక మోడల్ వచ్చాను, నాకు పరలోకంలో అర్హత ఉందా? నీవును పరలోకమునకు అర్హురాలివి కావు. పరలోకపు తండ్రి, నేను పెద్ద డాన్సర్ని వచ్చాను, తలుపులు తెరుస్తారా? నా కుమారుడా, నీవును పరలోకమునకు అర్హుడవు కావు. పరలోకమున మా తండ్రి, నాకు లోపలికి ప్రవేశం లేదా? నీవును పరలోకమునకు అర్హుడవు కావు. పరలోకపు తండ్రి, గొప్ప నాయకుడిని వచ్చాను, లోపలికి నాకు ఆహ్వానం ఉందా? నీవును పరలోకమునకు అర్హుడవు కాదు. అందరూ అడుగుదాం. పరలోకపు తండ్రి ఏంటి? పరలోకపు తండ్రి, గొప్ప ధనవంతుని వచ్చాను, పరలోకపు ద్వారాలు తెరవరా? కుమారుడా, నీవు కూడా పరలోకమునకు అర్హుడవు కావు. దూతలారా, మీరు వెళ్ళి ఆ దీనురాలిని తీసుకొని రండి. దీనురాలా, పరలోకపు తండ్రి నిన్ను పంపించారు తీసుకురమ్మని. మేము తండ్రి పంపిన దూతలము. దీనురాలా, నీవు పరలోకమునకు అర్హురాలివి, లోనికి రమ్ము. తండ్రి, నాలో ఏమున్నదని నాకు అర్హత ఇచ్చి ఉన్నావు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనురాల, నీ జీవిత విధానము నన్ను సంతోషపెట్టినది కనుక పరలోకములోనికి రమ్ము. వాళ్ళకంటే మనకి ఎక్కువ అర్హత ఉంది, పరలోకానికి వెళ్ళాలి.
పరలోకపు తండ్రి, మేము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు అన్నీ చేశాము, మంచి పనులు చేశాం, చాలా సేవలు చేశాం, మేము చాలా సేవలు చేశాం. మళ్ళీ మాకెందుకు తండ్రి పరలోకపులో రాజ్యంలో మాకు స్థానం లేదు? మాకంటే ఎవరికింది ఎక్కువ? మాకెందుకు లేదు స్థానము? మాకెందుకు లేదు స్థానం? పరలోకపు తండ్రి మాకెందుకు లేదు స్థానము? నీవు పాస్టరు కూతురుగా ఉండి ఆత్మీయతలో ఉండకుండా నీతి లేని జీవితాన్ని జీవించావు కనుక నీకు పరలోకములో ఏమాత్రము చోటు లేదు. నాకెందుకు చోట్లేదు పరలోకపు తండ్రి? అమ్మా, నీ జీవితం లోకంలో మాడలుగానే ఉంది, కానీ దేవుని పోలిక నీలో లేదు కనుక పరలోకమునకు అర్హురాలివి ఎంత మాత్రము కావు. పరలోకపు తండ్రి, నాకెందుకు తలుపులు తెరవలేదు? నా కుమారుడా, లోకములో డ్యాన్సే నీ జీవితమైంది, కానీ ఆత్మ విషయములో ఏమాత్రమును దేవుణ్ణి సంతోషపరిచే జీవితం లేదు. కాబట్టి నీవు పరలోకమునకు ఎంత మాత్రము అర్హుడవు కావు. పరలోకపు తండ్రి, నేను సినిమా యాక్టర్కి నాకెందుకు ప్రదేశం లేదు లోపలికి? నా కుమారుడా, నటనే జీవితమైంది, కానీ నిజ దేవునిలో నడత లేదు. నీవును పరలోకమునకు అర్హుడవు కావు. పరలోకపు తండ్రి, గొప్ప నాయకుడిని వచ్చాను, నాకు కూడా అర్హత లేదా? నా కుమారుడా, ఈ లోక రాజకీయమే నా జీవితం అనుకున్నావు. రారాజు యేసుతో నీ జీవితము సరిగా లేదు. కావున నీవు కూడా పరలోకమునకు ఎంత మాత్రము అర్హుడవు కావు. పరలోకపు తండ్రి, గొప్ప ధనవంతుని వచ్చాను, నాకెందుకు అర్హత లేదు పరలోకపు తండ్రి? ఓ ధనవంతుడా, ఓ ధనవంతుడా, ధనమే జీవితం అనుకున్నావు. తినుము, త్రాగుము, సుఖించుము, ఈ విధముగా జీవించావు కనుక నీకు పరలోకములో ఎంత మాత్రము పరలోకములో నీకు చేరుటకు అర్హత లేదు. మనకు అర్హత లేదా ప్రభువా? మాకెందుకు అర్హత లేదు? మాకు పరలోకానికి అర్హత లేదు లేదు. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నాకు ఇంత గొప్ప అర్హత నాకెందుకు ఇచ్చారు? ఇక ఈ దీనురాలు ప్రభువైన యేసును రక్షకుడుగా అంగీకరించి వ్యక్తిగతముగా జీవితములో యేసుని దేవునిగా చూపించగలిగినది కనుక ఈ దీనురాలు పరలోకములో ఉండటకు అర్హతమైన ఆ యొక్క దీనురాలుగా అర్హత పొందుకునిది కనుక రమ్ము పరలోకములోనికి రమ్ము నా కుమార్తె. నువ్వెలా కేకలు అయ్యో 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 మంటలు, అయ్యో కేకలు, వేదనలు, ఓ తట్టుకోలే, మంటలు మంటలు, వేదనలు, ఓ వేదనకరమైన, ఓ భయంకరం, అయ్యో అగ్ని 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 అగ్ని, ఓ మంటలు